సో మీరు 2024లో 29,00,000కు లడ్డు పాడారు కదా! కరెక్ట్ అండి. ఇప్పుడు 51 మొన్న పోయిన ఎగ్జాక్ట్‌లీ సంవత్సరం. లాస్ట్ ఇయర్. మీరు అంత రిచ్చా? అంటే మీ అంత సార్ ఇక్కడ 50,00,000కి 29,00,000కి రిచ్ అనే దాంట్లో యేసుకుంటే అప్పుడు నా గ్రాఫ్ చాలా బాగుంది. ఓకే. నా పేరు మీద ఆంధ్రాలో, తెలంగాణలో కలిపి 7 వైన్ షాప్స్ ఉన్నాయి. ఓకే. నేనే లైసెన్సీని. నేను కట్టింది కూడా మై హోమ్ పూజాకి అమౌంట్ ఇచ్చింది కూడా చెక్ రూపంలోనే ఇచ్చాను. హ్మ్. 51 lakhs కూడా చెక్ నా అకౌంట్ నుంచి మై హోమ్ పూజ అకౌంట్‌కి అమౌంట్ వెళ్ళింది. అఫీషియల్‌గానే వెళ్ళింది. నేను అది నా ఐటీ రిటర్న్స్‌లో కూడా మెన్షన్ చేసి చూపించాను. ఓకే. సార్. ఓకే. సో అంటే వైన్ షాపుల వల్ల అంత ఆదాయం ఉంది ఇది దానివల్ల. వైన్ షాప్స్‌ల వల్లే వచ్చిన ఆదాయం అని కాదు సార్. నేను రియల్ ఎస్టేట్‌లో కూడా ఉన్నాను. ఖమ్మం అండ్ హైదరాబాద్‌లో గత 4 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్‌లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఉన్నాం. ఇప్పుడు మీరు సిల్వియా శ్రీనివాస్ రెడ్డా మీకు కంప్లైంట్ ఇచ్చింది? మీ మీద? కంప్లైంట్ ఇచ్చింది భుజాల్లో ఉంటున్న సిల్వియా శ్రీనివాస్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. వాళ్ళ దగ్గర 31,00,000 మీరు తీసుకున్నారా? 31,00,000 మనకు వైన్ షాప్ టెండర్ల కోసం ఇచ్చింది వాస్తవమే. ఆ. ఆ 31,00,000లో 7,00,000 7 అప్లికేషన్స్ వాళ్ళయి. హ్మ్. ఆయన వాళ్ళ మిస్సెస్ పేరియి. హ్మ్. ఆమె పేరు మీదే మనం టెండర్లు వేసాము. ఆయన ఆక్షన్‌కి వచ్చారు. ఓకే. వచ్చి అది 31,00,000 వివరాలు చెప్తా వినండి సార్. హ్మ్. అందులో 7 అప్లికేషన్. ఒక అప్లికేషన్ ₹3,00,000, 7 × 3 21,00,000 గవర్నమెంట్‌కి వెళ్ళింది. అవును. ₹10,00,000 షాప్ ఓపెనింగ్ కోసం స్టాక్ కోసం ఇచ్చారు. ఓకే. షాప్ ఓపెనింగ్ స్టాక్ పెట్టాము, అన్నీ నడుస్తుంది, ఎంఆర్పి మంచిగా అమ్ముతున్నాం. చిట్టిబాబు గారు కంప్లీట్గా కల్తీ వ్యాపారానికి రాత్రే డబ్బులు సంపాదించాలి, అన్ని రకాలుగా నాకే వైన్స్ రావాలి అని రౌడీయిజంతో మా షాప్స్ కబ్జా ఆయన తీసుకున్నారు. కూడా మీ సిండికేట్‌లో మెంబరా? లేదండి, అతను సిండికేట్కి కానీ వైన్ షాప్కి కానీ సంబంధం ఉన్న వ్యక్తి కాదు. ఓకే. ఓకే. రైట్. పోనీ మీకు 6% ఇస్తాను అని డబ్బులు వసూలు చేసినట్టుగా వాళ్ళు కంప్లైంట్‌లో ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ సార్. చెప్పారా అది? ఎగ్జాక్ట్లీ మేము 6%గా ఇస్తున్నట్లు ఎక్కడా కూడా రాసి ఇవ్వలేదు, ఓరల్గా చెప్పలేదు. ఓకే. వాళ్ళతో మేము ఏ విధంగా సిండికేట్లో వాళ్ళు ఒక పర్సన్ అని చెప్పేసి ఆ. ఉన్నది, నేను ఆ పేపర్ కూడాను తమకు సబ్మిట్ చేయటం అయింది. నేను ఏ అగ్రిమెంట్లో వాళ్ళు ఏది కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తులు ఇచ్చారు, నాకు అమౌంట్ ఇచ్చారు అనేది ఆ అగ్రిమెంట్లో 21 lakhs వైన్ షాప్ అప్లికేషన్కి ఇచ్చారు, హ్మ్. 10,00,000 స్టాక్ పెట్టుబడికి ఇచ్చారు అన్నది అగ్రిమెంట్. వాళ్ళు నేను కలిసి చేసుకొని సైన్ పెట్టిన అగ్రిమెంట్ తమకు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. రైట్. సో ఏప్రిల్‌లో మీరు ఖాళీ చేశారా పూజ? అవును సార్. ఎందుకు? మై హోమ్ పూజ ఖాళీ చేసాం. ఏప్రిల్‌లో మన మై హోమ్ పూజలో ఏంటంటే అసద్ అన్న వ్యక్తి ఒక అతను ఉన్నారు. అతను మనం ఇంట్లో లేని టైంలో అన్‌అఫీషియల్ టైమింగ్‌లో మార్నింగ్ 6కి 7కి ఇంటికి రావటము, అది ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది కలిగియటము, నైట్ 11 అలా ఇంటికి రావటం కొంచెం మాకు ఇబ్బంది కలిగియడం జరిగింది. డబ్బుల విషయంలోనా? డబ్బుల విషయం కాదు సార్. అసద్‌కి నాకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. హ్మ్. స్థానికులు కదా, నైబర్ కదా అని మనం ఉంటున్నాము. ఆ. కానీ కొద్దిగా ఆయన బిహేవియర్ మాకు ఇబ్బంది కలిగించినట్లుంది. దానివల్ల మేము భుజ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి భయపడి కాదు. ఎవరికి సార్? ఈ డబ్బులు ఇవ్వాల్సిన వీళ్ళకి వాళ్ళు ఇచ్చిన 30,00,000కి నేను భయపడుడు ఏంటి సార్? నా డబ్బులే 29,00,000 మై హోమ్ పూజ కమిటీలో ఉన్నాయి. నా డబ్బులే 51,00,000 మై హోమ్ పూజలో ఉన్నాయి. అంటే మీరు లడ్డు కోసం ఇచ్చినాయి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఏ ఒక్కళ్ళు కూడా ₹10 చందారా ఆయన బిలియనియర్ ఉన్న రిచెస్ట్ కమిటీ అయిన మై హోమ్ పూజలో అవును. 10,00,000 కూడా దేవుడికి చందారా అనే వ్యక్తులు ఉన్నారు. నేను హార్ట్ఫుల్గా ₹1,00,00,000 మై హోమ్ పూజకి ఖర్చు పెట్టిన వ్యక్తి కదా సార్. హ్మ్. నేను ఎందుకు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఆఫీస్ ఎందుకు ఖాళీ చేశారు మరి? ఎక్కడ సార్? ఆఫీస్ అక్కడ ఉందా, బయట ఉందా మీ ఆఫీస్? నా ఆఫీస్ జూబ్లీ హిల్స్ మెయిన్ రోడ్ పెద్దమ్మ గుడి దగ్గర ఉంది. 8,200 SFTతో చాలా పెద్ద ఆఫీస్. అది కూడా ఖాళీ చేశారు? లేదు వర్కింగే. అది కూడా ఖాళీ చేశారని కదా వాళ్ళ కంప్లైంట్. కంప్లైంట్లో అది లేదు సార్. ఒకసారి తమరు మళ్ళీ ఒకసారి చూడండి. ఆఫీస్ ఎక్కడ ఖాళీ చేయలేదు, ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాను అన్న. 6% రిటర్న్ ఇస్తానని చెప్పి ₹100 బాండ్ పేపర్ మీద సంతకం పెట్టారా? లేదు అన్న, అది ₹100 వాళ్ళ దగ్గర ఉందంట కదా వాళ్ళ దగ్గర. ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలా, లేదా ఆఫీసర్స్ కి సబ్మిట్ చేయాలి. అలాంటిది ఎక్కడ ఎవరెలా సార్? ఇది వైన్ షాప్ అనేది జరుగుతున్న వ్యాపారాన్ని మించి ఒక రోజు ₹1,00,000 కౌంటర్ నడుస్తుంది, ఒక రోజు 50,000 కౌంటర్ నడుస్తుంది వర్షం పడ్డ రోజున. సో బీర్ సేల్ ఉన్నప్పుడు ఒక సేల్ ఉంటుంది, ఆఫ్ సీజన్లో ఒక సేల్ ఉంటుంది. ఎలా మనం 6% ఇస్తామనే కమిట్మెంట్ ఇస్తాము? అండ్ వాళ్ళకి కంప్లీట్గా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు కంప్లైంట్లో ఇలా మెన్షన్ చేయాలి అని చెప్పి మెన్షన్ చేశారే తప్ప నేను రాతపూర్వకంగా ఎక్కడా నేను ఇలా 6% ఇస్తాననేది మెన్షనే చేయలేదు. ఆ కాపీ తమరికి కూడా, వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చిన కాపీ తమరికి కూడా వాట్సాప్ పెట్టాను. రైట్. కిరణ్ బోయినపల్లి ఎవరు? కిరణ్ బోయినపల్లి భుజాలో ఉంటున్న వ్యక్తే. నాకు వీళ్ళెలా పరిచయమో కిరణ్ బోయినపల్లి గారు కూడా అలానే పరిచయము. ఆయన మై హోమ్ భుజాలో యాక్టివ్ పర్సన్. ఆయన్ని బ్లైమ్ చేద్దాము, ఈ ఎలక్షన్స్ పర్పస్లో ఆయన కొద్దిగా డ్యామేజ్ చేద్దాము అని చెప్పేసి ఆయన పేరు ఇంక్లూడ్ చేశారు. అంతేగాని వీళ్ళు ఎటువంటి రూపాయి కూడా కిరణ్ బోయినపల్లికి కొట్టింది లేదు. ఏ రోజు వీళ్ళు కిరణ్ బోయినపల్లి గారు ఇంటికి వెళ్ళింది లేదు, కిరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు. ఇది కూడాను నేను డిపార్ట్మెంట్కి, ఏది కంప్లైంట్ పెట్టినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి క్లియర్గా స్టేట్మెంట్లో
లాయర్ సమక్షంలో రాసిచ్చాను. కిరణ్ అన్న వ్యక్తికి ఎక్కడా కూడాను వీళ్ళకి సంబంధం లేదు. ఓకే. వీళ్ళు ఏ రూపాయి కూడా కిరణ్ గారితో ట్రాన్సాక్షన్ లేదు. ఏ డిస్కషన్ లో కూడా కిరణ్ గారు కూర్చోనలేదు. అనవసరంగా అదేంటి? కిరణ్ గారిని ఇందులో ఇన్వాల్వ్ చేసి ఆయన ఇమేజ్ ని కూడా, భుజాలో ఉంటున్న ఆయన ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేయడానికి వీళ్ళు చేశారు. వీళ్ళకి మెంటల్లీ స్టెబిలిటీ లేని వ్యక్తులు. మొత్తం ఆయన ద్వారానే నడిపించారు తప్పు డీల్స్ అన్ని అనేది. తప్పు సార్. కిరణ్ గారి ద్వారా డీల్ జరిగిస్తే ఒక 10 రూపీస్ అయినా ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా ఆయన నుంచి ఒక 10 రూపీస్ అయినా చేయాలి, లేదా 10 మీటింగ్లు అయితే ఒక మీటింగ్లో అయినా ఆయన ఉండాలా, లేదా ఈయన ఇంటికి ఆయన వెళ్ళాలా, లేదా ఆయన ఈయన ఇంటికి వెళ్ళాలా. ఎటువంటిది జరగకోకుండా ఆయన పేరు మెన్షన్ చేయటము తప్పుగా మెన్షన్ చేశారు. ఓకే. అది నేను లిఖితపూర్వకంగా డిపార్ట్మెంట్కి, ఆఫీసర్స్కి, లాయర్ సమక్షంలో క్లియర్గా నా వాయిసే కాకుండా స్టేట్మెంట్ రాసి ఇచ్చాను. రైట్. మీరేమో 21 లక్షలు తీసుకున్నా అంటున్నారు. నేను తీసుకోలేదు సార్. వైన్ షాప్ వైన్ టెండర్ల షాప్ కోసం కోసం. వేశారు. అది డ్రాలో నాన్ రిఫండబుల్ అమౌంట్, అది గవర్నమెంట్కి వెళ్తుంది. రైట్. కానీ వాళ్ళు 3,45,00,000 తీసుకున్నాడని పెట్టారు మరి. సార్ అది ఈఓడబ్ల్యూ దాంట్లో ఏంటంటే మినిమం కేసు 3 CR అండ్ ఎబో ఉంటేనే రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది అంత ఫిగర్స్ చూపించడం కోసం మెన్షన్ చేసిన కేసు మాత్రమే. కేవలము వాళ్ళే క్లియర్గా అందులో రాశారు, 31 లక్ష మాత్రమే మేము ఇచ్చాము అని చెప్పేసి. అదే 3,45,00,000 ఎందుకు పెడతారు మరి? అదే కదా సార్, ఇట్స్ ఎ ఫేక్ కేసు. అట్లా కూడా తీసుకుంటారా పోలీసులు? పోలీసులు అది ఎంక్వైరీ చేస్తున్నారు. 3,40,00,000 ఎవరు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, అంత క్యాష్ ఎక్కడి నుంచి ఇచ్చారు, 3,41,00,000 వీళ్ళకి ఎక్కడివి, ఫస్ట్ ఇవ్వటానికి ఏ కైండ్ ఆఫ్ అమౌంట్ ఇదనే రూపంలో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే. సో మీ వెనకాల ఎవరో బినా రాజకీయ నాయకుల పలుకుబడి ఉంది, పోలీసులు మీకు వెనకాల ఎవరో పెద్ద వ్యక్తులు ఉన్నారు, అందుకే మీరు సేఫ్ గా తిరుగుతున్నారు అనేది అలాంటి ఆరోపణ తప్పు సార్. ఈ తప్పు చేస్తే ఏ పొలిటికల్ లీడర్ కూడా ఎంకరేజ్ చేయడు, ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంకరేజ్ చేయరు. ఫస్ట్ వాళ్ళే ఇది తప్పు అని చెప్తారు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు తమరి దగ్గరికి, అంత పెద్ద న్యూస్ ఛానల్ అయిన తమరి దగ్గరికి వచ్చి లైవ్ కూర్చొని ఉన్నాము అండ్ రికార్డులో కూడా కూర్చొని ఉన్నాము. తప్పు చేయాల్సిన అవసరం లేదు సార్. వ్యాపార రీత్యా జరుగుతున్న పరిణామాలు మా వైన్ షాప్స్ ఎమ్మెల్యే గారు అనుచరుడైన చిట్టిబాబు గారు తీసుకోకపోయి ఉంటే ఈ రోజు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళం కూడా కాదు. అంటే ఈ కేసు దృష్టి మళ్లించడానికి చిట్టిబాబును ఇళ్ళకి లాక్కొచ్చారా అసలు? సార్ ఇది రియాలిటీ. తమరిది పెద్ద ఛానల్, తమరికి గ్రౌండ్ లెవెల్లో కొన్ని వందల మంది రిపోర్టర్స్ ఉన్నారు. మీరు చెక్ చేయండి, 24 జిల్లాలలో ఏ జిల్లాలోనైనా ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారా? ఓన్లీ ఖమ్మం జిల్లాలో అమ్ముతున్నారు. ఫస్ట్ పాయింట్ అది చెక్ చేయండి. దానికి ఇల్లందులో చిట్టిబాబు కనిసైగలో నడుస్తుందా అది చెక్ చేయండి. మన ఛానల్లోనే కాకుండా మిగతా ఛానల్లో, పేపర్లలో వచ్చిన న్యూస్ కూడా తమరు చెక్ చేయండి. రైట్. సో మరి మీరు ఇంత జరుగుతుంటే ఓ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వాల్సింది ఛానల్ చుట్టూ ఎందుకు? లేదండి, ప్రెస్ మీట్ పెట్టి ఇస్తున్నాను. ఈ లోపల ఏంటంటే ప్రెస్ మీట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేను పోయి క్లియర్ గా స్పష్టంగా కూర్చొని ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ప్రెస్ క్లబ్ లో చూపించి అండ్ నా మీద ఫేక్ SC/ST కేసు పెట్టినందుకు, చిట్టిబాబు గారు పెట్టించినందుకు, SC/ST కేసు పెట్టిన అతను కూడాను నాది తప్పుడు కేసు అయిందని లాయర్ సమక్షంలో రాసి సంతకం పెట్టినందుకు అది కూడా హైకోర్టుకి సబ్మిట్ చేశాము. ఇవన్నీ ప్రూఫ్స్ ఆధారాలతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో త్వరలోనే 2-3 రోజుల్లోనే వెళ్ళి కూర్చొని ఇస్తాను. తమరికి కూడా అప్డేట్ ఇస్తానండి. డెఫినెట్ గా సార్. సో ఇన్ని రోజులు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుందా, ఇవాళ ఆన్ చేసి? నెవర్ అండ్ ఎవర్ అండి. గత 25 ఏళ్ల నుంచి నాది ఒకటే నెంబరు, అదే నెంబరు నాది రన్నింగ్ లోనే ఉంది. ఫోన్ ఫుల్ టైం ఆన్ లోనే ఉంటుంది, నేను అందుబాటులోనే ఉంటాను. అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫోన్ వాళ్ళు ఇప్పుడు ఆరోపణ ఇవ్వటానికి ఉంటుంది సార్. లైవ్ లోనే ఉన్నాము, నెంబర్ వర్కింగ్, నేను వర్కింగ్, తమ కళ్ళతో చూస్తున్నారు.